ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. నమస్తే. రాగుల వల్ల ఉపయోగాలు ఎన్నున్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయనేది ఈరోజు మనం తెలుసుకుందాము. రాగులు చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటారు, డిఫరెంట్ ఐటమ్స్ చేసుకుని తింటూ ఉంటారు. మరి హెల్త్ బెనిఫిట్స్ తెలిసినా కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఈ రాగుల్ని మనం ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈరోజు మనకి వివరించడానికి సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ జేవి పూర్ణచంద్ గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, రాగుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవి అందరికీ తెలిసిందే. మనము ఏదైనా ఫోన్ తీసుకున్నాము అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ మనకి వంటలు కనిపిస్తూ ఉన్నాయి. రాగి ఇడ్లీ, రాగి మాల్ట్, రాగి దోశ, రాగి ఉప్మా, ఇంకా రకరకాలుగా చేస్తూ ఉన్నారు వంటలు. అవి కొంతమంది తినేవాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, తినని వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి రాగులు మన ఆరోగ్యానికి ఎలాంటి హెల్ప్ చేస్తాయి, ఎలా తీసుకోవచ్చు, కొన్ని రోగాల్ని నయం చేసే గుణం కూడా వాటిల్లో ఉందని విన్నాము. వాటి గురించి కూడా మా కోసం సార్. మనం రాగం సార్, రాగం అంటే ఏంటి? సంగీతంలో. రైట్, మంచి పాయింట్ చెప్పారు. సంగీతంలో రాగం. ఇంకా రాగం అంటే ఎరుపు రంగు. ఇంకొక అర్థం ఉంది, రాగము అంటే ప్రేమ, అభిమానము, అనురాగము, అనుబంధం. అవును సార్. ఈ ప్రేమ, అభిమానము, అనురాగము, అనుబంధము ఇలాంటి లక్షణాలు కలిగినవి రాగులు. బియ్యానికి గోధుమలకి రాగం లేదు, అవి నిస్సారమైనవి. అందుమూలన ఈ ప్రేమ, అభిమానము, అనురాగము, బంధము, ఒక బంధం మనకి మన శరీరంతో, మనకి మన ఆరోగ్యంతో ఒక బంధాన్ని కలిగించేటువంటివి రాగులు. ఇలా అర్థం చేసుకున్నాం అనుకోండి, వాటి గొప్పతనం మనకు బాగా తెలుస్తుంది కదా. దట్ ఈజ్ రాగి. రాగి అంటే ఎర్రగా ఉంటాయి కాబట్టి రాగులు అన్నారు, కానీ దాని వెనకాల ఎంత అంతరార్థం ఉంది కదండి. ఆ అంతరార్థాన్ని చాలా గొప్పగా వివరించారు సార్. అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమైపోతుంది మీరు చెప్పిన విధానం. సో ఇది మొదటి విషయం. రెండు, సరే ఇప్పుడు రాగుల గురించి బాగానే తింటున్నారు, బాగానే చేస్తున్నారు, కానీ బట్ సరైన పద్ధతిలో రాగులను మనం ఉపయోగించుకోవట్లేదు అనేది ఇన్ జనరల్ కనుక తీసుకుంటే, మనకంటే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోనూ, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ రాగుల వాడకం బాగానే ఉంది. ఈ మధ్య ప్రాంతాలు ఉన్నాయి చూసారా, బాగా బియ్యం పండేటువంటి, వరి బాగా పండేటువంటి ప్రాంతాలు ఉన్నాయే, వీళ్ళకి ఈ రాగి అంటే, రాగులన్నా జొన్నలన్నా పక్షులు తినేవి, కోళ్ళకు పెట్టుకునేవి, పశువులకు పెట్టుకునేవి అనే ఒక దురభిప్రాయంలోంచి ఇంకా బయటికి రాలా వీళ్ళు. ఈ రాకపోవటం వలన కొన్ని నష్టాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, వరి బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వంండి, ఇవి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి పద్ధతిలో వీటిల్ని తయారు చేస్తున్నారు. మనతో జెనెటికల్లీ మాడిఫైడ్. మనం 1980లో 90లో వచ్చిన ధాన్యానికి ఇప్పుడు మనం కొంటున్న బియ్యానికి చాలా తేడా ఉంది. అప్పుడున్నంత పోషకత్వం ఇప్పుడున్నటువంటి ధాన్యంలో లేదు. అందువలన ఏమవుతుందంటే, ఈ బియ్యానికి గోధుమలకి ప్రాధాన్యత తగ్గించాలి. మనం ఒక 15-20 ఏళ్ల క్రితం మీకు గుర్తున్నట్టయితే చపాతీ పిండి కలిపితే పిండి మృదువుగా చక్కగా వచ్చేది. ఇప్పుడు మీరు గోధుమల్ని మీ ఇంట్లో మీరే మరపట్టుకుని కనుక తయారు చేసుకున్న పిండిని కలిపినా సరే మైదా పిండితో కలిపినట్టు జిగురుగా సాగుతుంది. అంటే గోధుమల్లో మైదా కంటెంట్ పెరిగిందనమాట. పూర్వం కన్నా గోధుమల్లో ఇప్పుడు మైదా కంటెంట్ ఎక్కువ ఉంటుంది పిండి గోధుమల్లో. అందుకని మనకు అందుబాటులో ఉన్నటువంటి ధాన్యం రాగులు. ఇప్పుడు మనకు 100 గ్రాముల బియ్యం, 100 గ్రాముల రాగులు కనుక తీసుకున్నట్టయితే, ఒక బియ్యపు గింజ కంటే రాగి గింజ ఎంత అందులో 10వ వంతు కూడా ఉండదు. రాగి గింజ చాలా నల్లపోసంత సూక్ష్మమైనటువంటి గింజ అది. ఈ గింజకి ఆ గింజకి తేడా ఏమిటంటే, పోషక విలువలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నప్పటికీ అత్యధికమైనటువంటి కార్బోహైడ్రేట్స్ దాంట్లో ఎక్కువ ఉంటున్నాయి. ఆ కార్బోహైడ్రేట్స్ రాగిలో తక్కువ ఉంటాయి. అందువలన ఈ చిన్న గింజ అయినా కూడా బియ్యపు గింజతో సమానం అయిపోతుంది. ఇవి గింజలు చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిల్ని చిరుధాన్యాలు అన్నారు. మనం చిట్టి గింజలు అన్నాం. మన తెలుగులో చెప్పుకోవాలి, చిరుధాన్యాలు సంస్కృత మాట కదా, చక్కగా తెలుగులో చిట్టి గింజలు అందాం. ఇవి చిట్టి గింజలు పొట్టి గింజలే కాదు, ఈ వీటిని మనం ఎంత గట్టివి అంటే శరీరానికి గట్టిదనం ఇచ్చేవి అని అర్థం. గట్టి గింజలు అనగా శరీరానికి గట్టిదనం ఇచ్చే గింజలు అని దీన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటి శరీరానికి గట్టి దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎముకల మీద.
శరీరానికి గట్టి, ఎముక పుష్టి మీద గట్టిదనం ఆధారపడి ఉంటుంది. సో మీ ఎముకలు పుష్టిగా ఉండాలంటే మీరు రాగులు తినాలి. బియ్యంతోనో గోధుమలతోనో ఎన్ని తిన్నా, బస్తాడు బియ్యం వండుకొని తిన్నా వచ్చేటువంటి ఎముక పుష్టి కన్నా రాగులు 100 గ్రాముల రాగులు మనం తింటే చాలు, అంతకంటే అనేక రెట్లు ఎక్కువ ఎముక పుష్టి ఏర్పడుతుంది. సో ఎముక పుష్టి ముఖ్యంగా స్త్రీ పురుషుల విషయంలో చూసుకున్నట్లయితే, స్త్రీలలో ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత, మెనోపాజ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ కాల్షియం అవసరం పెరుగుతుంది స్త్రీలకి. 2, స్త్రీలలో అత్యధికమైనటువంటి మహిళలు సూర్యుడు సోకకుండా జీవిస్తున్నారు. మనం అపార్ట్మెంట్ కల్చరు ఇవన్నీ విపరీతంగా వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఇంట్లోకి వెలుతురు రావటంలా. దాంతో ఏ ఇంట్లో పగలు దీపాలు వెలిగించుకుంటున్నారో, లైట్లు వేసుకుంటున్నారో ఆ ఇంట్లో రాగులు తినవలసిన అవసరం ఎక్కువగా ఉంది అని అర్థం. అంటే ఆ ఇంట్లో మనుషులకి కీళ్ళనొప్పులు, కీళ్ళవాతము, ఆస్టియోపోరోసిస్, ఎముకలు మెత్తబడిపోవడము, ఎముకల వ్యాధులు ఉంటాయి అని లెక్క. అంటే ఎండ తగలదు. ఒకవేళ ఇంట్లోంచి బయటకు వచ్చినా చల్లబడ్డాక చీకటి పడ్డాక బయలుదేరికి వస్తారు. ఎండ చాలినంత లేకపోతే కాల్షియం తయారవుదు. సో కాల్షియం అసలు ముందు మన ఆహారంలో కాల్షియం లేదు. ఒకవేళ ఉన్నా ఎండ లేకపోతే కాల్షియం ఉపయోగపడదు. అందుకని ఎక్కువ కాల్షియం ఉన్నటువంటి రాగులను తీసుకుంటూ కాసేపు ఎండలో కూర్చున్నా, లేకపోతే ఎండలో మన పనులు మనం చేసుకుంటున్నాం, లేకపోతే ఎండలో కాసేపు తిరిగి వస్తేనో ఈ రెండింటిని కనుక ఎండకి రాగికి కనుక మనం ముడిపెడితే ఖచ్చితంగా ఈ ఆస్టియోపోరోసిస్కి సమాధానం వస్తుంది. ఇవి ఎవరిని చూసినా, కుర్రాళ్ళని చూసినా, పెద్దవాళ్ళని చూసినా కంపల్సరీ అన్ని టెస్టులు చేస్తున్నారు. అన్ని టెస్టుల్లోనూ డి విటమిన్ లోపం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి డి విటమిన్ లోపం అంటున్నారు. డి విటమిన్ లోపానికి కారణం ఏమిటంటే పోషక విలువలు లేని ఆహారం ఎక్కువగా తీసుకోవడం. రెండోదేమో సరైన పద్ధతిలో ఎండ తగలకపోవడం. ఈ 2 కారణాల వల్ల డి విటమిన్ లోపం అనేది ఒక పెద్ద రెగ్యులర్ సమస్య అయిపోయింది. మీరు ఎంతమందికి టెస్టులు చేయించినా ప్రతి ఒక్కరికి డి విటమిన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఆడ మగ తేడా లేకుండా, కుర్రా పెద్ద తేడా లేకుండా అందరికీ ఈ డి విటమిన్ అనేటువంటిది ఒక సమస్యగా మారిపోతుంది. అంటే ఇది మనం ఒకసారి పునర్మూల్యాంకనం చేసుకోవడం అంటే ఇదే. ఒకసారి పునరాలోచించుకోవాలి, ఎందుకు డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది అంటే, మనం మైసూర్ బజ్జీలు లాంటి మైదా పిండితో చేసే వంటకాల మీద ఎక్కువ ఆధారపడటం, గోధుమ పిండి వంటకాల మీద ఎక్కువ ఆధారపడటం వల్ల ఒకటి. 2, ఏదో లైట్గా ఉంటుంది అని చెప్పని రాత్రిపూట పూరీలు ఇవి తింటూ పుల్కాలు ఇవన్నీ మైదా పిండితో ఎక్కువ మైదా కలిసినటువంటి ద్రవ్యాలతో తింటూ కావలసిన పోషకాలు మనం అశ్రద్ధ చేయటం వలన ఈ పోషక విలువలు లేని ఆహారం తింటున్నావు జాగ్రత్త అని శరీరం చేసే హెచ్చరిక డి విటమిన్ డెఫిషియన్సీ. అందుకని మనం కాల్షియం బాగా పుష్కలంగా ఉన్నటువంటి రాగులు లాంటివి కనుక తింటూ ఉంటే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం వస్తుంది. చాలా వంటలు చేస్తున్నారు సార్ టేస్ట్ కోసం, చక్కగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు చాలా మంది కూడా. మనకి తినాలి అని అంటే చాలా మందికి అలవాటు లేనప్పుడు ఇలా డిఫరెంట్గా మనం కుక్ చేసుకొని తింటే కూడా టేస్టీగా డిఫరెంట్లో కూడా రండి. నేను కొన్ని చెప్తాను, శాస్త్రీయంగా కూడా ఉండాలి. రాగి అంబలి అంటే మళ్ళీ ఏదో గంజినీళ్ళు అనుకుంటారు మన వాళ్ళు, ఏదో గంజినీళ్ళే. దాన్ని పారిడ్జ్ అనే పెద్ద ఇంగ్లీష్ పేరు పెట్టామనుకోండి, దాన్ని పెద్ద ఫ్లాస్క్లో పోసి, ఇంత పెద్ద ఫ్లాస్క్లో పోసి ఆ పక్కనే కాస్త కోక్ పౌడరు, బిస్కెట్ పౌడరు ఇట్లాంటివి పెట్టి చేసి దానికి గ్లాస్ 50 రూపాయలు అంటే అబ్బో చాలా పెద్ద నాగరికలం అనుకుని తాగుతారు. అది ఏమీ లేదు, రాగి గంజి అంటే ఎవడు తాగడు. ఉన్న విషయం వాస్తవం అది. సో చిక్కగా కాచినటువంటి రాగులు నీళ్ళలో వేసి చిక్కగా కాచి అందులో కావాలి అంటే మనం క్యారెట్ ముక్కలు ఇట్లాంటివి ఏదైనా, కొబ్బరి ఇట్లాంటివి ఏదైనా వేసుకుని కమ్మగా రుచిగల పానీయంగా గనక చేసుకుని తాగేటువంటి అంబలి, బాగా చిక్కగా గనక ఉన్నటువంటి అంబలి గనక రోజు తాగుతూ ఉంటే బ్రేక్ఫాస్ట్కి రాగి ఉత్తమం అండి. అసలు ఇప్పుడు నేను మొదట చెప్పవలసిన పాయింట్ ఏమిటంటే, ఇడ్లీ, అట్టు, పూరి, ఉప్మా, బజ్జీ, పునుగులు మనకి విటమిన్ డెఫిషియన్సీలకు కారణం అవుతున్నాయి. ఇవి మనల్ని పోషించడం లేదు, మనకేమీ మేలు చేయటం లేదు. మొదటి విషయం మనం ఇందాక బాగానే చర్చించుకున్నాం మనం. సో ఈ టిఫిన్లకి ప్రత్యామ్నాయం పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా ఏవి మనం తినాలి అంటే రాగులు నెంబర్ 1 అంటాను నేను. రాగులు మంచి బ్రేక్ఫాస్ట్ ఫుడ్. బ్రేక్ఫాస్ట్కి ఏమేమి చేసుకోవచ్చో చెప్తా మీకు. రాగి అంబలి, చిక్కటి గంజి, జావా, దీన్ని మనం కూరగాయలతో గనక కలుపుకుని చేసుకుంటే కావలసినంత ఫైబరు, కావాల్సినంత కాల్షియము,
పొట్టకు దండిగా ఉంటుంది, షుగర్ వ్యాధితో సహా అందరికీ మేలు చేస్తుంది. అది పల్చగా ఉండకూడదు, చిక్కగా ఉండాలి. అవసరమైతే అంటే కొంచెం ఇన్సులిన్ ఇట్లాంటి వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళకైతే రాగి జావ కన్నా రాగి సంకటి మంచిది. ఇప్పుడు మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే అన్నాన్ని కుక్కర్లో వండకుండా ఎసట్లో బియ్యం పోసి చక్కగా గంజి వార్చే పద్ధతిలో వండుకోవటం వల్ల గంజి వార్చేస్తే ఆ గంజిలోంచి చాలా కార్బోహైడ్రేట్స్ బయటికి పోతాయి. అంటే ఎక్స్ట్రాగా మనకు బియ్యంలో ఉంటున్నటువంటి కార్బోహైడ్రేట్ని గంజి ద్వారా మనం తీసేసామనుకోండి, అప్పుడు బియ్యంతో మనకు పేచీ లేదు. అందుకని అలా గంజి వార్చేసి ఆ తరువాత ఎంత మనం బియ్యం పెట్టుకున్నామో అంత బియ్యానికి ఎంత రాగి పిండి కలపాలో అంత రాగి పిండి అనుభవం మీద చూసుకుని ఒక ఇంత డబ్బాడు బియ్యంతో మనం అన్నం వండుకుంటే అంత డబ్బాడు, లేకపోతే ఆ డబ్బాడు పూర్తిగాను రాగిపిండి కలిపేసేసుకుని ఒక 2 నిమిషాలు ఉమ్మగల్ని పెట్టేసేస్తే అదే రాగి సంకటి. ఎంతైనా అందంగా ఉంటుంది. చక్కగా నెయ్యి వేసుకుని తినచ్చు. మీకు కావాల్సినటువంటి కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏదైనా సరే దాంతో మీరు దాన్ని తినచ్చు. లేదా దానికే చక్కగా కమ్మగా తాలింపు పెట్టి, లేదా అందులో కూరగాయ ముక్కలు కలుపుకొని కిచిడీలాగా చేసుకోవడం, ఇవి మన దీని మీద ఆధారపడి ఉంటుంది. అసలు చూపులకి చాలా అందంగా ఉంటుందండి. ఒక విధమైనటువంటి గులాబీ రంగులో ఆ రాగి సంకటి చూపులకి కూడా చాలా అందంగా ఉంటుంది. మనకి ఆ కళా హృదయం కావాలి. రోజ్ పెటల్స్ లాగా, కలువ పువ్వులా మీరు అన్నట్టు చాలా బాగుంటుంది. దీన్ని మనం పిల్లలకి అలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. చక్కగా నెయ్యి వేసి పెట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి, నెయ్యి వేసి ఈ అన్నంలో మిరియాల పొడి, నెయ్యి వేసి రాగి సంకటి పెడితే అది తిన్న రోజు అది తిని బడికి వెళ్ళేటువంటి పిల్లలకి, బ్రేక్ఫాస్ట్గా తీసుకుని పిల్లలకి 100కి 100 ర్యాంకులు వస్తాయి. మీ పిల్లలకి ర్యాంకులు పెరగాలంటే రాగి సంకటిలో మిరియాల పొడి వేసి నెయ్యి వేసి పెట్టండి. తర్వాత రాగి పిండి, అందులో పెసరపప్పు ఉడకబెట్టేసి అందులో ఈ రాగి అన్నం కలిపి మనం కట్టు పొంగల్ అని చేస్తారు. పొలగం అంటాం మనం, మన తెలుగు మాట పొలగం. బంగారపు రంగులో ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఎరుపు కూడా కలిసింది కదా, ఎరుపు కూడా కలిసేసరికి విచిత్రమైన రంగు వస్తుంది అనమాట దానికి. మామూలుగా అన్నంలో పెసరపప్పు కలిపి వండితే బంగారపు రంగులో ఉంటుంది కాబట్టి పొలగం అన్నారు. పొల అంటే బంగారపు రంగులో ఉంటుంది కాబట్టి పొలగం అన్నారు. అది మనం రాగి అన్నము కలిపినటువంటి రాగి సంకటిలో పెసరపప్పు కలిపి వండామనుకోండి, దాంట్లో మీరు కాస్త అల్లం ముక్కలు ఇట్లాంటివి వేసి నెయ్యి వేసి కనుక చేస్తే కమ్మటి పొలగం కనుక చేసుకుంటే అసలు ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉండదు మనకి. బ్రేక్ఫాస్ట్కి చాలా ఉత్తమమైంది. సాంబార్తో మీకు నచ్చిన వాటితో నంచుకుని తినండి. ఓకే అండి. అలాగే కిచిడి చేసుకోవచ్చు. తర్వాత ఒక గరిటెడు గోధుమ పిండి, ఒక 3 గరిటెలో 4 గరిటెలో రాగి పిండి కలిపి పుల్కాలు చేసుకోవచ్చు, పూరీలు చేసుకోవచ్చు. లేదా రాగి పిండిలో పాలకూర తరుగు కానీ ముక్కలుగా కట్ చేసి, తోటకూర తరుగు కానీ, మెంతికూర తరుగు కానీ, బచ్చల కూర తరుగు కానీ, మీ ఇష్టం ఏదైనా ఒక ఆకుకూరను తరిగి సన్న ముక్కలుగా దాంట్లో రాగి పిండి కలిపేసేసి అల్లం ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు ఇటువంటి వగైరాలు కలిపి కొంచెం వాంపొడేసి చక్కగా పకోడీలు వేసుకుని తినండి. ఎంత బాగుంటుందో. ఇవన్నీ మనం యూజ్ యువర్ బ్రెయిన్. ఇప్పుడు మీరు ముందు మైండ్ సెట్, ఇది నాకు చాలా అవసరము, ఎలా అయినా టేస్టీగా తినాలి, తల్లులకి చాలా అవసరము, పిల్లలకి చాలా అవసరము. సో తల్లి పిల్లల మందు కింద తల్లి పిల్లల అదే ఆ రాగం అన్న ఆ బంధం, తల్లి పిల్లల బంధం అని ఉందే, అది పెంచేది రాగులు. రాగులు చాలా తేలికగా అరుగుతాయి. బియ్యము గోధుమల కన్నా తేలికగా అరుగుతాయి. గోధుమలు చాలా మందికి వేడి చేస్తాయి, రాగులు చలవ చేస్తాయి. అరికాళ్ళు మంటలు, అరిచేతుల మంటలు, అతిగా చెమటలు పట్టడాలు ఇట్లాంటివన్నీ రాగుల వల్ల తగ్గుతాయి. రక్తహీనత దీనివల్ల తగ్గుతుంది, కాల్షియం దీనివల్ల పెరుగుతుంది, ధాతు పుష్టి ఏర్పడుతుంది. తర్వాత చక్క ముఖం మీద మచ్చలు, మంగు మచ్చలు అంటే ఇట్లాంటివి, ముడతలు ఇలాంటివి పోవాలి అంటే రాగి పిండిలో కొంచెం పాలు పోసి ముఖానికి కనుక పట్టించుకుంటే ముఖం చాలా నేవళంగా ఉంటుంది. బ్యూటీ టిప్ అన్నమాట. రాగి పిండిలో పెరుగు కలిపి లేదా నూనె కలిపి తలకి బాగా పట్టిస్తే చుండ్రు మొత్తం రాలిపోతుంది. రాగుల గురించి రాగులు హెల్త్కి మంచిది, అవి తినాలి, దానివల్ల బెనిఫిట్స్, ఐరన్ బాగా మనకి కావాల్సినంత ఉంటుంది, ఇవన్నీ మనకి తెలిసిందే. కానీ దానివల్ల ఇంకా ఎన్ని హెల్త్ అంటే వివరంగా చెప్పింది మాత్రం నేను తెలుసుకుంది ఇదే సార్. నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రాగుల వల్ల. ఇన్ని వెరైటీస్ వండుకుని తినొచ్చు. మన కిచెన్లో ఉండే కొన్ని పూర్తిగా గారెలు వేసుకుంటారు మినపప్పుతో, మినపిండి రుబ్బి
మీరు ఎంత టైట్గా రుబ్బినా కూడా అది నూనె పీలుస్తాయి, ఎందుకంటే పలుచగా ఉంటుంది కాబట్టి. అందులో ఒక 2 గరిటెలు రాగి పిండి కలిపేశారు అనుకోండి, టైట్గా ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది పిండి, అస్సలు నూనె పీల్చదు, కొంచెం గారె గట్టిగా ఉంటుంది, ఉండనివ్వండి. కానీ కాల్షియం వెళ్ళింది కదా లోపలికి. రాగి గారెలు మామూలుగా మీరు మినపిండి ఎట్లా రుబ్బుకుంటారో అట్లా రుబ్బుకుని అందులో పొడి రాగి పిండి కలిపి, పొడి రాగి పిండిని కనుక కలిపినట్లయితే, కలిపి కనుక మనం గారెలు వేసుకుంటే, లేదా మసాలా వడలు అయితే మనం చెప్పనే అక్కర్లేదు, మసాలా వడలు వేసుకుంటే చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఓకే సార్, రాగుల వల్ల ఎన్ని ఉపయోగాలు, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పటి నుంచి నేను కూడా ట్రై చేస్తాను. మీరు చెప్పిన శనగపిండి, మైదా పిండి మా కిచెన్లో నుంచి పడేసి కొంచెం ఈ రాగి పిండిని యాడ్ చేసి కొంచెం వంటలన్నీ నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.